హలో అందరికీ, వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మనం కోర్ట్ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. స్టారింగ్ ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి, శివాజీ గారు. డైరెక్టెడ్ బై రామ్ జగదీష్. ప్రొడ్యూసర్ వచ్చేసి మన నాని అన్న. బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా. కోర్ట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు నాని అన్న ఈ మూవీ కనుక మీకు నచ్చకపోతే 2 monthsలో రిలీజ్ అయ్యే నా హిట్ 3 మూవీ చూడకండి అని స్టేట్మెంట్ ఇచ్చాడు. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే హ్యాపీగా హిట్ 3 మూవీ చూసేయచ్చు. నాని అన్న అంత కాన్ఫిడెంట్గా చెప్పాడంటేనే అర్థం చేసుకోవాలి కోర్ట్ మూవీ ఏ రేంజ్లో ఉంది అని. మూవీ అయితే చాలా బాగుంది. ఏ బ్యూటిఫుల్లీ రిటర్న్ లవ్ స్టోరీ విత్ గ్రిప్పింగ్ కోర్ట్ రూమ్ డ్రామా. స్టోరీ వచ్చేసి చంద్రశేఖర్ అనే 19 years అబ్బాయి జాబెల్లి అనే 17 years అమ్మాయిని లవ్ చేస్తాడు. కానీ జాబెల్లి వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్ మంగపతి తన మీద పాక్సో కేసు పెట్టిస్తాడు. ఈ కేసు నుంచి చంద్రశేఖర్ని జూనియర్ లాయర్ సూర్యతేజ కాపాడగలడా లేడా అనేది మూవీ ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీతో అలా ఫ్లోలో సాగిపోతుంది. సెకండ్ హాఫ్ నుంచి కోర్ట్ రూమ్ డ్రామా స్టార్ట్ అవుతుంది. కోర్ట్ రూమ్ సీన్స్ అన్నీ చాలా గ్రిప్పింగ్గా రాసుకున్నారు. మామూలుగా కోర్ట్ అంటే మూవీస్లో చాలామంది పబ్లిక్ కూడా ఉన్నట్లు చూపిస్తారు. బట్ ఈ మూవీలో బయట ఒరిజినల్గా కోర్ట్స్ ఎలా ఉంటాయో ఎగ్జాక్ట్గా అలానే పెట్టారు. చాలా ఆర్గానిక్గా అనిపిస్తుంది మూవీలో సీన్స్ అలా ఒరిజినల్గా పెట్టడం వల్ల. మూవీలో ఎవ్రీ క్యారెక్టర్ ఇంపార్టెంటే. ఒక్క క్యారెక్టర్ని కూడా ఈ క్యారెక్టర్ అవసరం లేదు కదా అని అనలేం, అంత బాగా రాసుకున్నారు క్యారెక్టర్స్ కూడా. కోర్ట్ సీన్స్లో ప్రొసీడింగ్స్ కూడా చాలా డీటెయిలింగ్గా చూపించారు. బయట మన కోర్ట్స్లో జరిగే ప్రొసీడింగ్స్ లాగే ఉంటాయి. మూవీలో చాలా సెన్సిటివ్ పాయింట్ని డీల్ చేస్తారు, అయినా కూడా మంచి ఎమోషనల్ కనెక్ట్ వచ్చేలా చూసుకున్నారు. క్లైమాక్స్లో అయితే ఖచ్చితంగా క్లాప్స్ పడతాయి. థియేటర్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక సాటిస్ఫాక్షన్తో వెళ్తాం. పెట్టిన ప్రతి రూపాయి వర్తి అనిపిస్తుంది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే చంద్రశేఖర్ అలియాస్ హర్ష రోషన్ అండ్ జాబెల్లి అలియాస్ శ్రీదేవి ఇద్దరూ చాలా న్యాచురల్గా పర్ఫామ్ చేశారు. ఒక ఇంటర్ స్టూడెంట్స్ లవ్ అంటే ఎక్కడ తేడా అవ్వకుండా వాళ్ళు నిజంగా లవ్లో ఉన్నట్లు పర్ఫామ్ చేయాలి. దే డిడ్ విత్ పర్ఫెక్షన్. వాళ్ళు నిజంగా లవ్లో ఉన్నారేమో అనేంతలా యాక్ట్ చేశారు. కోర్ట్ రూమ్ సీన్స్లో రోషన్ బాగా పర్ఫామ్ చేశాడు. ఫస్ట్ హాఫ్లో లవ్ స్టోరీ అంత బాగా కుదరడానికి వీళ్ళ పర్ఫార్మెన్సే మేజర్ ప్లస్ పాయింట్. ప్రియదర్శి కూడా తన క్యారెక్టర్లో ఒదిగిపోయి మరీ పర్ఫామ్ చేశాడు. సెకండ్ హాఫ్లో వచ్చే కోర్ట్ సీన్స్లో సూర్యతేజ క్యారెక్టర్ ప్రియదర్శి తప్ప ఇంకెవ్వరూ ఇంత బాగా చేయలేరేమో అనిపిస్తుంది. క్లైమాక్స్ పోర్షన్లో కూడా బాగా పర్ఫామ్ చేశాడు. ఈ మూవీలో పీక్ పర్ఫార్మర్ అంటే మంగపతి క్యారెక్టర్ చేసిన శివాజీ గారే. 90s వెబ్ సిరీస్ తర్వాత ఒక మూవీలో యాక్ట్ చేయడం చాలా ఇయర్స్ తర్వాత ఇదే ఫస్ట్ టైం. ఆయనకి ఇది గ్రేట్ కమ్బ్యాక్ అనే చెప్పాలి. ఆ క్యారెక్టర్ వల్ల మన మూవీని ఇంకా బాగా అర్థం చేసుకుంటాం. లైక్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా చూస్తాం మూవీని. శివాజీ గారి పర్ఫార్మెన్స్ వల్ల మంగపతి క్యారెక్టర్ బాగా ఎలివేట్ అయింది. సాయి కుమార్ గారు, రోహిణి గారు, హర్ష కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ మూవీకి మెయిన్ పిల్లర్ విజయ్ బుల్గనేన్ మ్యూజిక్కే. తప్పులేదు ప్రేమలో సాంగ్ చాలా బాగుంది. ఆ సాంగ్ హిట్ అవ్వడం వల్ల కూడా మూవీకి బాగా ప్లస్ అయింది. మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాప్ట్ ఇచ్చారు. మూవీ పేస్ అండ్ టోన్కి తగ్గట్లు బాగా ఇచ్చారు బీజిఎం. క్లైమాక్స్లో వచ్చే ఎమోషనల్ బీజం అయితే వేరే లెవెల్. ఇంకా మూవీకి ఆయన 100% న్యాయం చేశాడనే చెప్పాలి. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ నాని అన్న ప్రొడ్యూసర్ అంటేనే ఆ మూవీ పక్కా హిట్ అన్నట్లే. మెగాస్టార్ చిరంజీవి గారే ప్రియదర్శితో ప్రొడ్యూసర్ నానియా అయితే హిట్ కన్ఫామ్ అని అన్నారంటే ఇంకా నాని అన్న చాయిస్ ఆఫ్ మూవీస్ కానీ ఆయన జడ్జ్మెంట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. టెక్నికల్గా కూడా మూవీ సాలిడ్గా ఉంది. కాస్టింగ్ చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇలానే వాల్ పోస్టర్ సినిమా నుంచి మరిన్ని మూవీస్, మంచి కంటెంట్ ఉన్న మూవీస్ రావాలని ఆశిద్దాం. ఫైనల్లీ రైటర్ అండ్ డైరెక్టర్ రామ్ జగదీష్. స్టోరీ చాలా డీటెయిల్గా రాసుకున్నారు. ఎవ్రీ క్యారెక్టర్ అండ్ వాళ్ళ క్యారెక్టరైజేషన్ చాలా పర్ఫెక్ట్గా రాసుకున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రియదర్శి గారి ఇన్నర్ జర్నీ అండ్ మంగప్ప క్యారెక్టర్ కూడా సాలిడ్గా రాసుకున్నారు. రైటింగ్ ఎలా అయితే సాలిడ్గా ఉందో ఎగ్జిక్యూషన్ కూడా అంతే బాగా వర్క్ అయింది. ఒక డెబ్యూ డైరెక్టర్ ఇంత కన్విక్షన్తో మూవీ డెలివర్ చేయడం అంటే గ్రేట్ అనే చెప్పాలి. ఒక సెన్సిటివ్ టాపిక్ని, ఇంటర్ లవ్ స్టోరీని ఎక్కడా ఆక్వర్డ్గా అవ్వకుండా చాలా బాగా డీల్ చేశాడు. ఓవరాల్గా చెప్పాలంటే మనం ఇప్పటి వరకు పాక్సో రిలేటెడ్ మూవీస్ చూసాం, బట్ అంత డీటెయిల్స్ ఉండవు ఏ మూవీస్లో. బట్ కోర్ట్ మూవీలో పాక్సో గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన యాక్ట్ ఇది. ఫ్యామిలీ మొత్తం కలిసి చూడవలసిన మూవీ ఇది. మస్ట్ వాచ్ మూవీ, డోంట్ మిస్ ఇట్. నాని అన్నట్లు మూవీ నచ్చితే ఒక్కళ్ళకి చెప్పండి, నచ్చకపోతే 100 మందికి చెప్పండి. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.